హలో ఎవరివన్. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ జైల్లోనే చనిపోయినట్టు తెలుస్తోంది. సో ఈయన మరణం వెనుక చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో దీని గురించి ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు డివిఎస్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. నమస్తే. నమస్కారం సార్. ఎస్ సార్, ఇప్పుడు ఇమ్రాన్ గారు జైల్లోనే చనిపోవడం జరిగింది. సో దీని వెనుక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో నిజంగానే చనిపోయారంటారా, లేకుంటే అనారోగ్యంతో చనిపోయారా? అంటే అది పాకిస్తాన్ కదా. ఎస్ సార్. అక్కడ ఏదైనా జరగచ్చు. ఏది చనిపోవచ్చు, చనిపోయింది బయటికి తెలియకపోవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ చరిత్ర ముగిసిందా అంటే ఇక అది అసలు ముగిసిన అధ్యాయమా? ఇంకా బయటికి రాలేదు. ఏది ఇంకా దాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. ఎస్ సార్. అంటే ఒకటి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళపైన దాడి కూడా చేశారంటే ఆయన సోదరులు. ఇమ్రాన్ ఖాన్ అది యాక్చువల్గా పాకిస్తాన్ చరిత్రలో ఆయన ఒక అధ్యాయం. ఏంటి, ఓకే. అటు క్రికెట్లో కానీ ఇటు రాజకీయంలో కానీ మనం చూసాం. పాకిస్తాన్ క్రికెట్ టీంకి ఎంత గొప్ప పేరు తీసుకొచ్చాడు. ఎస్ సార్. వరల్డ్ కప్ గెలిచింది. ఇది పాకిస్తాన్ 1992లో. మనకి కపిల్ దేవ్ ఎలాగో అప్పట్లో అక్కడ ఇమ్రాన్ ఖాన్ అలా. ఇది ఎస్. బెస్ట్ ఆల్రౌండర్. ప్రపంచం గర్వించేటటువంటి ఆల్రౌండర్స్లో వీళ్ళు. ఏది మొదటి తరంగా, రెండో తరంగా చూడాలి ఎవరిని. ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్లో ఇండియాకి కపిల్ దేవ్ ఎలాగో 83 వరల్డ్ కప్ ఆయన ఎలా సాధించాడో ఎస్ సార్. భారతదేశానికి, మరి పాకిస్తాన్కి కూడా అదే. ఏది ఇమ్రాన్ ఖాన్ అసలు ఆయన్ని స్ఫూర్తిగా అక్కడ ఒక తరం. ఏది పాకిస్తాన్ క్రికెట్లో ఇప్పుడు ఈ వసీం అక్రమ్ కానీ లేకపోతే షోయబ్ అఖ్తర్ కానీ ఎస్. వీళ్ళందరినీ ఫాస్ట్ బౌలింగ్లో పాకిస్తాన్ ఇవాళ మరి ఈ మాత్రం ఈ స్థాయిలో గొప్పగా మారిందంటే అది ఆ రోజు ఇమ్రాన్ ఖాన్ వేసినటువంటి బాటలు. ఓకే. ఆయన ఆయన ఏంటి, అటు సమాజ సేవలో కూడా ఉన్నాడు. ఏదో క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాడు, దాని ద్వారా సేవలు అందించాడు. తర్వాత రాజకీయాల్లో కూడా వచ్చాడు. ఎస్ సార్. ఆయనే ఒక పార్టీ పెట్టాడు. ఏది పాకిస్తాన్ మరి తెహ్రిక్ ఇన్సాఫ్ ఏదో పిటిఐ అనే పార్టీ పెట్టాడు. ఒక దగ్గర దగ్గర మరి ఆయన మరి ఒక 25 ఏళ్ళు 30 ఏళ్లుగా రాజకీయాలు. అటు ముషారఫ్కి, ఆ బెనజీర్ భుట్టో అంశంలో కానీ, ఆ జార్జ్ బుష్ ఆయన వచ్చినప్పుడు కూడా వ్యతిరేక ప్రదర్శనలు చేయించాడు. ఎస్. అట్లాంటిది మరి ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఎస్ సార్. ఇది అంటే ఒక సక్సెస్ఫుల్ క్రికెటర్గా, ఎస్. ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా ఎక్కడ అక్కడ పాకిస్తాన్ ప్రజల మద్దతు పొందడం, ఆయన పార్టీ అధికారంలో ఉండటం. మరి దగ్గర దగ్గర 4 ఏళ్ళు ఆయన ప్రధానమంత్రిగా వ్యవహరించారు. ఇది ఇప్పుడు 2018-22 మధ్య. ఆ తర్వాత ఇప్పుడు 3 ఏళ్లుగా జైల్లో పెట్టినట్టున్నారు. ఇప్పుడు ఆ జైల్లోనే ఆయన చనిపోయారు అనేటువంటి ఈ వార్తలు ఇవాళ పాకిస్తాన్కే కాదు మరి ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులకు అశనిపాతమై. ఏది ఎస్ సార్. క్రికెట్ లో ఇమ్రాన్ ఖాన్ అభిమానించిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం. అప్పట్లో కపిల్ దేవ్ వర్సెస్ ఇమ్రాన్ ఖాన్ గా నడిచేది. ఓకే సార్. భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండేదో. ఆ, పాకిస్తాన్ క్రికెట్ టీంని మరి వరల్డ్ పాపులర్ చేసిన నా క్రికెటర్ గా చూడాలి. ఎవరు, ఓకే. ఇమ్రాన్ ఖాన్, జావేద్ మియాందాద్, ఆ, మరి లేకపోతే జహీర్ అబ్బాస్. ఆ తరంలో వాళ్ళు వేసిన బాటల్లోనే వచ్చింది ఆ క్రికెట్ టీం కూడా. ఇప్పుడు అది ఏంటి, కొడిగట్టింది. ఎస్ సార్. ఈ గత వైభవాన్ని తలుచుకునే పరిస్థితుల్లో ఉందే తప్ప పాకిస్తాన్ అప్పటి ఆ రైజింగ్ టీంని మనం ఇంతవరకు చూడలేదు. ఇది అప్పట్లో హోరాహోరీగా సాగే మ్యాచెస్ కూడా. భారత్ వర్సెస్ పాకిస్తాన్ అంటే అసలు ఎప్పుడు అది అసలు ముగిసిన అధ్యాయం. ఇప్పుడు వాళ్ళు ఆడటానికి కూడా సిద్ధంగా లేరు అనుకో, అది వేరే విషయం. ఎస్ ఒకటి, సార్. మనం తీసుకున్నట్లయితే పాకిస్తాన్తో భారత్ మ్యాచెస్ లో ఆసక్తి కూడా పోయింది. అంతగా టీం వీక్ అయిపోయింది. ఉం? ఇప్పుడు అసలు మరి ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక మాజీ ప్రధానిగా మరి ఆయన జైల్లో పెట్టడం, ప్రధాని జైల్లో పెట్టడం అది మామూలే. అక్కడ ఎక్కడ పాకిస్తాన్లో పారిపోతారు. లండన్లో కూడా ఆశ్రయం పొందిందా ఎవరు, ఎస్ సార్. అవును. బెనజీర్ భుట్టో. ఆ? ఇప్పుడు ఆ భుట్టో కొడుకో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఒకటి, జుల్ఫికర్ అలీ భుట్టో, బెనజీర్ భుట్టో. ఇప్పుడు బెనజీర్ భుట్టో కొడుకున్నట్టున్నాడు. దురదృష్టం ఏంటంటే పాకిస్తాన్ ప్రజాస్వామ్యాన్ని వదిలేసి
ఎస్. ఈ మిలిటరీ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయినప్పుడే పతనం అయిపోయింది. మనం చూసాం ఆర్థిక సంక్షోభం. ఎస్ సార్, అవును. ఆక్సిజన్ ఇవాళ మరి ఆ, అమెరికా ఇస్తే తప్ప ఇక్కడ పాకిస్తాన్ బతికే పరిస్థితి లేదనమాట. ఎస్ సార్. సైన్యాధికారే ఇవాళ అక్కడంతా చక్రం తిప్పుతున్నాడు. ఆ? ఎస్ సార్, ఇప్పుడు అక్కడ అంటే ఒక పిఎం ని చంపేంత, అంటే అక్కడ దేశంలోనే రక్షణ లేకుండా ఆ విధంగా జరిగిందంటే, సో దీనికి కారకులు ఎవరైనా మనం ఊహించుకోవచ్చు అంటారు ఒకసారి. ఆయన్ని చంపటమా, హత్య చేశారా, లేకపోతే అనారోగ్యంతో మృతి చెందారా? 3 ఏళ్లుగా ఆయన జైల్లో మగ్గుతున్నాడు. అంటే ఒకటి, అడ్డు తొలగించుకునే ప్రయత్నమా? ఉహుం. రాబోయే రాజకీయాల్లో ఇమ్రాన్ ఖాన్ ఆయన పార్టీని అడ్డు తొలగించుకునే ప్రయత్నమా? అదే ఇప్పటికే బిగిన్ అయింది అంటున్నారు. ఏది పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసనలు కూడా మరి పెళ్ళుబుకుతున్నాయి అంటున్నారు. ఇదే ఉహుం. గనక ఒక అగ్గి రాజుకుంటే ఏంటి, నిజంగా ఇమ్రాన్ ఖాన్ మరి చనిపోయాడు అనే వార్త గనక దావానలంలా మరి పాకిస్తాన్ మొత్తం గనక స్ప్రెడ్ అయింది అనుకోండి, రోడ్ల మీదకి వస్తే వాళ్ళు సివిల్ వార్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఏంటి, ఒక అశాంతి. ఎస్ అసలు సార్. మామూలుగానే మిలిటరీ పాలనలో మనం చూసాం పాకిస్తాన్. ఉహుం. నిన్నగాక మొన్న మరి నడ్డి విరిగింది. ఎస్ సార్, ఏది, అవును. ప్రధాని మోడీ మరి దగ్గర దగ్గర తీసుకున్నటువంటి ఆ చర్యల వల్ల ఉం? మొత్తం ఏంటి, అక్కడ జరిగిందేమో కాశ్మీర్లో పర్యాటకులపై దాడి. అవును. ఆ పర్యాటకులపై దాడి సందర్భంగా ఆ మిలిటరీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి ఆ అవమానాలు. ఆ మహిళను ఏమన్నాడు వాడు, "ఆ, నన్ను కూడా చంపేయనో ఏదో అందా. నన్ను కూడా చంపేయంటే తన భర్తను చంపిన వాళ్ళని ఏమని చెప్పాడు, మోడీకి ఎస్. చెప్పుకోమనో ఏదో అన్నాడు. ఆ, అవును. మోడీతో బతావో అన్నాడు. దాని ఫలితం వాళ్ళు అనుభవించారు. ఎస్. భారత్ దాడుల్లో ఆ రోజు మనం చూసాం ఏంటి, మొత్తం ఎయిర్ బేస్ అంతా స్మాష్ అయిపోయింది. ఉహుం. ఆ? ఎస్ సార్. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏంటి, ఏదో అమెరికా రక్షణ కోసం లేకపోతే అమెరికా మెప్పు పొందడం కోసం ట్రంప్ కూడా ఏదో డబుల్ గేమ్ ఆడారు. ఏది, ఈ ఎస్ సార్. సుంకాలు పెంచేటటువంటి విషయంలో భారత్ని బ్లాక్మెయిల్ చేయాలని చూశారు. భారతదేశం లొంగి రాకపోతే ఏదో పాకిస్తాన్ని మళ్ళీ అడ్డం పెట్టుకోవాలని చూశారు. అసలు నేనే భారత్ పాక్ వార్ ఆపానంటాడు, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటాడు. అది వేరే ఎస్. చరిత్ర. ఏదది, ఉమ్. అదే ట్రంప్. అతను ఒక దీంట్లో మనం చూసాం. ఇక్కడ ఇవాళ పాకిస్తాన్ అసలు ఏం జరుగుద్ది? ఇమ్రాన్ ఖాన్ నిజంగానే చనిపోతే అనారోగ్యంతో చనిపోయాడా, చంపబడ్డాడా, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పాలకుల పైన ఉంది. ఎస్ సార్, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ గారి మరణం అక్కడ తర్వాత అల్లర్లు కావచ్చు, రాజకీయ పరంగా ఎలా ఉండబోతుంది సార్? జరుగుద్ది. ఎందుకంటే అది అతను ఏంటి, అశేష అభిమానులు ఉన్నటువంటి క్రికెటరే కాదు, అవును. ప్రజాదరణ ఉన్న రాజకీయ నాయకుడిగా, ప్రధానిగా ఇన్ని బాధ్యతలు నిర్వహించినటువంటి ఆ వ్యక్తి పట్ల అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ప్రభుత్వం ఇలా అమానుషంగా వ్యవహరిస్తే, ఆయన చంపబడినా, ఆయన అనారోగ్యంతో మృతి చెందినా, ఒకవేళ నిజంగానే ఇమ్రాన్ ఖాన్ గనక లేకపోతే ఎస్ సార్. అగ్నిగుండమే. ఏది, పాకిస్తాన్ ఆ అల్లర్లను ఆపటం ఈ మిలిటరీ తరం కాదు కదా, అమెరికా నుంచి తెచ్చుకున్నటువంటి ఆ బలగాల తరం కూడా కాదనమాట. ఇప్పటికే బెలూచిస్తాన్ మనం చూసాం. ఏది, వీళ్ళకి ఒక పక్కల బల్లెంగా మారింది. ఆ? ఎస్ సార్. ఆ రోజు ఇటు పక్క నుంచి ఇండియా, అటు పక్క నుంచి బలూచిస్తాన్, అసలు నలిగిపోయింది పాకిస్తాన్. ఆ? ఎస్ సార్. ఇప్పుడు ఇదే ఇమ్రాన్ ఖాన్. కనుక జరిగితే ఏది, ఓకే. ఇవాళ ఈ అధికారంలోనే అస్థిరత గనక ఏర్పడితే, ఉహుం. ప్రజలు నిజంగానే రోడ్ల మీద గనక వస్తే, మొన్నే బెలూచిస్తాన్ మనం చూసాం. ఏది, వాళ్ళకి వాళ్ళే మరి స్వాతంత్రం ప్రకటించుకుని తిరగబడి వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళు తుడిచిపెట్టినా పెడతారు. ఎస్ సార్. ఎందుకంటే గతంలో చేసిన పాపాలు వెంటబడి తరుముతాయి. ఉం? ఎందుకైనా మంచిది పొరుగు దేశం పాకిస్తాన్. అక్కడ రాజకీయ అల్లకల్లోలాన్ని భారత్ కోరుకోదు. అక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉండాలా. అక్కడ అశాంతి, నిన్నటిదాకా మనం కలిసే ఉన్నాం కదా. ఎస్ సార్. ఏది, భారత్ వేరు పాకిస్తాన్ వేరు కాదు కదా. అలాంటిది పాకిస్తాన్లో ప్రభుత్వం అస్థిరత్వాలైనా, అక్కడ అశాంతి చెలరేగినా అది మనకు కూడా ఇబ్బంది. ఎస్ సార్, భారతదేశం ఇమ్రాన్ ఖాన్ గారు ప్రతి అధికారంలో ఉన్నప్పుడు ప్రధానిగా భారత్ తోటి ఎలాంటి రిలేషన్ ఉండేది సార్ అప్పట్లో?
సుహృద్భావంగానే ఉండేది. ఈ విధంగా ఈ రెచ్చగొట్టేటువంటి ప్రకటనలో, ఈ విధంగా ఘర్షణలు రేకెత్తించే వాతావరణమో ఇదేమి ఉండేది కాదు. మ్మ్. ప్రజాప్రభుత్వం అక్కడ ఎప్పుడున్నా భారత్తో సత్సంబంధాలే వాళ్ళు కోరుకున్నారు. ఓకే. మిలిటరీ ప్రభుత్వం ఏర్పడినప్పుడే ఈ రెచ్చగొట్టేటటువంటి ఈ ప్రసంగాలు, ఈ చర్యలు, ఉద్రిక్తతలు, మన సరిహద్దు దళాలు, ఇలాంటి ఘోరాలు మనం చూసాం. అప్పుడు బెనజీర్ భుట్టో ఉన్నా ఈ పరిస్థితి లేదు, ముషారఫ్ ఉన్నా ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే ముషారఫ్ అసలు ఇక్కడికి వచ్చారు. మ్మ్. ఎక్కడికి? భారతదేశంలో పర్యటించారు. అప్పట్లో వాజ్పేయి హయాంలో. వాజ్పేయి అప్పట్లో బస్సులో పాకిస్తాన్ వెళ్ళారు. ఉం? ఓకే. అంత చక్కటి సుహృద వాతావరణం ఉండేది భారత మ్మ్. ప్రధానికి పాకిస్తాన్ అధ్యక్షుడికి మధ్య. ఉం? ఓకే. అట్లాంటి వాతావరణం గత కొంతకాలంగా మరి ఇబ్బంది అయింది. దానివల్ల నష్టపోయేది పాకిస్తానే తప్ప భారతదేశం కాదు. ఎస్ సార్, ఎందుకంటే అవును. ఇవాళ భారతదేశం స్వయం సమృద్ధి సాధించిన దేశం. అది వాళ్ళేంటి మూడో అతిపెద్ద ఎకానమీగా మారుతారు. ఉం? మరి అదే పాకిస్తాన్ వాళ్ళ ఏ స్థాయిలో ఉంది? తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతారు. ఏంటి ఆ రూపాయి విలువ అక్కడ గణనీయంగా పడిపోయిన పరిస్థితుల్లో మ్మ్. వాళ్ళ పాకిస్తాన్ అదేంటి అక్కడ పాలన ప్రతిష్టంభించిన, అక్కడ మరి ప్రభుత్వం కుప్పగూలిన, ప్రజలు కనుక రోడ్ల మీదకి వచ్చి మొత్తం తగలబెట్టిన ఏం జరుగుతుంది? పుండు మీద కారం చల్లినట్టు, ఎస్. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అవుతుంది అనమాట. అసలే మ్మ్. ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఈ ఇమ్రాన్ ఖాన్ ఉదంతం గనక నిజంగానే ప్రజలు తిరగబడితే వినాశనమే. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.